కార్తీక పురాణము 29వ అధ్యాయము. అంబరీషుడు దుర్వాసుని పూజించుట. అత్రి మహాముని అగస్తుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషులకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమించి అంతర్ధానమైన తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామము లాచరించి పాదములు కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడును. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును. వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడునయ్యి రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టములకు నన్ను మన్నింపుడు. మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలెనని ఆహ్వానించితిని. కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును పావనము చేసి నన్ను కృతార్థును చెయ్యుడు. మీ దయార్థ హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినందున మరలా నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడునైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందువలన నేను మీ ఉపకారము మరవలేకున్నాను. మహానుభావ, నా మనసులు సంతోషముతో మెమ్మెటులు సుఖించవలయనో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుతున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడి ఉందును. కాన ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందును శ్రీమన్నారాయణి ఎందును మనసు కలవాడినయ్యి ఉండునట్లు నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహభంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుట వాని బాధ నివారణ గావించి ప్రాణాలు కాపాడునో, ఎవరు శత్రువునికైననో శక్తి కొలది ఉపకారము చేయునో అట్టివాడు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు చక్రాయుధము వలన కలుగు విపత్తును తొలగించినావు. నీవు నాకు ఇష్టుడువు, నాకు తండ్రితో సమానుడివే. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును. దుఃఖాంతుడు అగుదువు, అందుచేత నీకు నమస్కరించలేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను అటులనే చేతును. పవిత్ర ఏకాదశి వ్రత గరిష్ఠుడవగు నీకు మనస్తాపమును చేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చితమును అనుభవించితిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. భోజనము చేయుట నా భాగ్యము కాక మరొకటి కలదా అని రుద్రుని అవతారుడైన దుర్వాసు మహాముని పలికి అంబరీషుని అభిష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడంగుడు ప్రశంసించి అంబరీషుని దీవించి అతని వద్ద సెలవు పొంది తన ఆశ్రమునకు పోయెను. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము కలదో గ్రహించితివి కదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరం మందు శేషశయ్యముపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. కనుకనే ఆ రోజుకంత శ్రేష్టతయు మహిమయు కలిగినది. అది ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమునందు శేషశయ్యముపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. కనుకనే ఆ రోజుకంత శ్రేష్టతయు మహిమయు కలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత పుణ్యము కలుగును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్క ఉపవాసము పగలల్లా హరినామ సంకీర్తనముచో గడిపి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున సూక్ష్మ ఉపవాసం ఉండి పగలల్లా హరినామ సంకీర్తనముచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చెయ్యునో అట్టి వాని యొక్క సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచులైపోవును. ద్వాదశి దినమున శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు
దాటకుండగానే భుజించవలెను. ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివాడు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ ఒక్కటి విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధాల శ్రేయస్కరమైనదే. దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతలు పాలు కానీయక కాపాడును. అందులకే ఈ కార్తీక వ్రత మాసమును చేసిన దేవతలే కాక సమస్త మానవులు ఆచరించి తరించిరి. ఈ కథను ఎవరు చదివిననో లేక వినిననో సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించిరి. కార్తీక పురాణము 29వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమః శివాయ.